హలో మిత్రులారా! వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్స్ వరల్డ్. సో, ఈరోజు మేమైతే ట్రిప్ వెళ్తున్నాము. సో, ప్యాకింగ్ అంతా అయిపోయింది. ప్యాక్ చేసేటప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను. బట్ లేట్ నైట్ ప్యాక్ చేయడం వల్ల అస్సలు కుదరలేదు. సో, ఎక్కడికెళ్తున్నాం అనేది నెక్స్ట్ వెళ్తూ వెళ్తూ మీకు అప్డేట్ చేస్తాను. సో, ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:15 అయితే అవుతుంది. ఇప్పుడు ఫ్లైట్‌లో ఎళ్తున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఫ్లైట్ వచ్చేసి 9:30కి అనమాట. సో, ఎర్లీగా ఉండాలి కాబట్టి మాకు ఇక్కడి నుంచి 1 అవర్ టైం పడుతుంది. హే గాయ్స్! మనం ఎక్కడికెళ్తున్నాం? సో, ఇవే మా లగేజ్ బ్యాగ్స్. క్యాబ్ వచ్చేసింది. అందుకే ఫాస్ట్‌గా వెళ్తున్నాము. సో, మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నామనేది మీతో ఇంకా షేర్ చేసుకోలేదు కదండీ! మేమైతే 4 డేస్ గోవా ట్రిప్‌కైతే వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాను. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది నాకు. ఫ్లైట్ జర్నీ నాకైతే ఫస్ట్ టైము. శేఖర్‌కి కాదు. తను పాస్ట్ 10 ఇయర్స్‌గా ఫ్లైట్‌లో రెగ్యులర్‌గానే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఫ్లైట్‌లో వెళ్తున్నాను కాబట్టి లోపల కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని ఒక 1 అవర్ బిఫోర్ అయితే మేము రీచ్ అయ్యాము. ఆహ్, అరౌండ్ 7:30 కల్లా మేము ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యేలా చూసుకున్నాము. సో దట్ చెక్ ఇన్ అంతా అయిపోయాక లోపల ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మొత్తం అంటే ఎయిర్‌పోర్ట్ లోపల ఎలా ఉంది అదంతా చూడొచ్చు అని ఎర్లీగా అయితే వెళ్ళాము. మార్నింగ్ టైమ్ అవ్వడంతోటి ఎయిర్‌పోర్ట్ కూడా పెద్ద ఎక్కువ రష్ లేదు. చెక్ ఇన్ కూడా మాకు తొందరగానే అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అవన్నీ కూడా ఫాస్ట్‌గానే అయిపోయినాయి. అంతా చెక్ ఇన్ చేయడానికి సెల్ఫ్ చెక్ ఇన్స్ అనమాట. సో అంతా చెక్ ఇన్ చేయడానికి సెల్ఫ్ చెక్ ఇన్స్ అనమాట. ఇక్కడ ఎల్ఈడి మీద అయితే ఏ ఫ్లైట్ ఏ టైంకి వెళ్తుంది అనేది ఏ గేట్‌లో మనం వెయిట్ చేయాలి అనే డిస్‌ప్లే చేస్తున్నారు. సో, మా ఫ్లైట్ చెక్ చేస్తున్నాను. నాకది ముంబైలా అనిపిచ్చింది. ముంబైకి వెళ్ళే ఫ్లైట్ ఉంది. అలాగే గోవాకి వెళ్ళే ఫ్లైట్ ఉంది. మాది ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్. హైదరాబాద్ టు శివమొగ్గ, శివమొగ్గ టు గోవా. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అదే చెప్తున్నారు. మీది ఇక్కడి నుంచి శివమొగ్గ, శివమొగ్గ టు గోవా. సో, అలానే మాకు 2 టికెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడి నుంచి శివమొగ్గకి, శివమొగ్గ టు గోవాకి. శివమొగ్గ అనేది కర్ణాటకలో ఉంది. జస్ట్ అక్కడికి ఒక 10-15 మినిట్సే టైం అనేది ఉంది మనకి నెక్స్ట్ ఫ్లైట్‌కి. సో, అక్కడకి వెళ్ళాక ఎలా ఉంటుంది, ఎంత టైం వెయిట్ చేయాలనేది వెళ్ళాక చూద్దాము. అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. సో, ఇక్కడి నుంచి మన టికెట్ చెక్ చేసి బస్‌లో 2 బసెస్ అయితే ఉన్నాయి. మన ఫ్లైట్ వరకు బస్‌లో తీసుకెళ్తున్నారు.
మేము ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ వచ్చేసి స్టార్ ఎయిర్. ఇది చాలా చిన్న ఫ్లైట్. నాకైతే చాలా చిన్నగా అనిపించింది. పక్కనే ఇండిగో ఫ్లైట్ చూసారు కదా, దాంతో కంపేర్ చేసుకుంటే దాంట్లో హాఫ్ ఉంది ఫ్లైట్. సో మేము బుక్ చేసుకున్న టైంకి ఇదే అవైలబుల్గా ఉంది. అంటే మాకు కంఫర్టబుల్ టైమింగ్స్లో ఈ ఫ్లైట్ అయితే మాకు సెట్ అయింది. हम आशा करते हैं कि आपकी यात्रा सुखद रहे और हमें दोबारा आपकी सेवा करने का मौका जरूर देंगे, क्योंकि हम स्टार एयर कनेक्टिंग रेल इंडिया. धन्यवाद. Ladies and gentlemen, we are pleased to announce that I have scheduled arrival into Shimonga. The temperature outside is 24 degrees Celsius. You may now. బుజ్జిగా కనిపిస్తుంది శివమొగ్గ ఎయిర్పోర్ట్. ఇక్కడైతే జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళలేదు, ఫ్లైట్ కూడా దిగలేదు. హైదరాబాద్ నుంచి శివమొగ్గ వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ ప్యాసింజర్స్ మాత్రమే దిగారు. శివమొగ్గ నుంచి గోవాకి వెళ్ళే ప్యాసింజర్స్ ఈ 15 మినిట్స్లో లోపలికి వచ్చేసారు. సో వెంటనే వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యాక వెంటనే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ అయితే పట్టింది. అక్కడి నుంచి అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. సో అగైన్ ఫ్లైట్ దిగి మళ్ళీ ఇట్లా బస్లో అయితే గోవా ఎయిర్పోర్ట్లోకి తీసుకువెళ్ళారు. వెల్కమ్ టు గోవా. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చాక ఎంట్రన్స్లోనే మనకి గవర్నమెంట్ వాళ్ళవి బస్సెస్ అవి ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళవి క్యాబ్స్, బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మనం దిగిన టైంకి ఆ ప్లేస్కి బస్సు ఉందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలి. లేదు మనం ప్రైవేట్ క్యాబ్స్లో వెళ్దాము అనుకుంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో అందుకని మేము వెళ్ళే ప్లేస్కి హాఫ్ డిస్టెన్స్ వరకు అయితే ఒక బస్సు అయితే ఉంది. సో అది ప్రిఫర్ చేస్తాం. ఎయిర్పోర్ట్ నుండి పంజిమ్కి అయితే మేము ఎలక్ట్రిక్ బస్సులో వచ్చాము, ఏసీ బస్సు. అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఆ తర్వాత అక్కడి నుంచి కలంగట్కి ఈ బస్సు అయితే ఎక్కాము. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా వర్స్ట్గా ఉంది, అస్సలు నచ్చలేదు.
సో మేమైతే ఇక్కడ బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చాము. 2 కిలోమీటర్స్కి ట్యాక్సీ 300, 350, 400 అడుగుతున్నారు. సో ఆటోస్ అయితే లేవు, అందుకని బైక్ బెస్ట్ ఆప్షన్ అనిపించి బైక్ తీసుకుందామని వచ్చాము. పర్ డేకి 350 అని చెప్పారు, చూడాలి. బైక్ రెంటల్ కోసం అయితే ఓన్లీ ఒక లైసెన్స్ అడిగారు. మన ఐడి ప్రూఫ్, లైసెన్స్, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పేమెంట్ అంతా ముందే చేంజ్ చేసుకున్నారు. బట్ బైక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది ఎక్కడికైనా వెళ్ళడానికి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ పెడుతున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మేము గోవాలో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు, బట్ తీసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.